నమస్కారం. చూస్తూ ఉన్నారు, రోజు రోజుకి సారపాక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్ర కార్యక్రమాలతో వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. ప్రత్యర్థులుగా భావిస్తున్నటువంటి మరి ఆదర్శ యూనియన్ నాయకులు అందరూ కలిసి ఈ రోజున లాస్ట్ అవర్స్లో ఇంక ఎలాంటి ఆప్షన్స్ లేకుండా అందరు ఇంకేమైనా ఉన్నాయా లేవా అని ఎత్తుకుంటున్నారు. టోటల్గా ఫైనల్గా వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే ఇంకెవరు మిగల్లే కలుపుకోవడానికి. ఇక అంతా కలుపుకున్నారు. నాకు తెలిసి ఇప్పుడు కంపెనీ మిల్లును కూడా కలిపినట్టున్నారు. ఫైనల్గా మిల్లు కలిసిపోయి ఉంటుంది. నేనేం చెప్తున్నానంటే ఇప్పటివరకు శ్రమ దోపిడీ చేసింది చాలు. క్యాజువల్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ రక్తాన్ని మాంసాన్ని పిండి వాళ్ళు జ్యూస్ అంతా లాగేస్తూ ఉన్నారు. ఈ రోజున క్యాజువల్స్ నిజంగా అతి దారుణమైనటువంటి పరిస్థితుల్లో బతుకుతూ ఉన్నారు. ఇవాళ చూసుకుంటా పోతే వాళ్ళకి వచ్చేటటువంటి శాలరీస్ ఏవైతే ఉన్నాయో చాలని శాలరీస్, ఎక్కడైనా చిన్న హెల్త్ ఇష్యూ వస్తే మెడికల్ ఫెసిలిటీ లేదు. అదే రకంగా వాళ్ళకు ఎన్నో సంవత్సరాలుగా కంపెనీ నుండి డిమాండ్, ఇక్కడ ఉన్నటువంటి క్యాజువల్స్ ఎన్నో సంవత్సరాల నుండి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈఎస్ఐ హాస్పిటల్ ఇక్కడ ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. గతంలో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా నేను వాళ్ళు కావాలంటే ల్యాండ్ ఇస్తానని చెప్పిన. ఈఎస్ఐ హాస్పిటల్కి కట్టడానికి గ్రామ పంచాయతీ ద్వారా ల్యాండ్ ఇస్తామని చెప్పినా కూడా కంపెనీ వాళ్ళు ఆ రోజున ముందుకు రాలేదు. ఇవాళ ఒకటే చెప్పదలుచుకున్నాను, యూనియన్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి రికగ్నైజ్ యూనియన్ కావచ్చు, ఇంకో యూనియన్ కావచ్చు, వీరు చేసేటటువంటి పని రాబోయే రోజుల్లో అందరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఓటు వచ్చేటప్పటికేమో క్యాజువల్స్కి ఓటు లేదంటున్నారు. ఎన్నికల్లో ఓటు లేనప్పుడు మీకు వాళ్ళ గురించి అగ్రిమెంట్ చేసే రైట్ ఎక్కడి నుండి వచ్చింది? మీకు ఓటు లేనప్పుడు వాళ్ళ యొక్క జీతభత్యాల మీద కానీ, వాళ్ళకి పెరిగే శాలరీస్ గురించి కానీ, వాళ్ళకి వచ్చే ఫెసిలిటీస్ గురించి కానీ అది మీకు చేసే రైట్ ఎవరు ఇచ్చారు? క్యాజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ, వాళ్ళకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ కానీ అన్నీ కూడా క్యాజువల్స్ యొక్క ఒపీనియన్ ప్రకారం పోవాలా. దీన్ని కూడా గుండు గుత్తగా గెలిచినటువంటి యూనియన్ వాళ్ళే చేయాలా, ఆ అగ్రిమెంట్ కూడా వాళ్ళే చేయాలా, వాళ్ళ లెక్కల్లోనే మేము చేస్తామనేది చాలా బ్లండర్గా చేస్తున్నటువంటి మిస్టేక్ కంపెనీ. ఈ రోజు నుండి నేను చెప్పేది ఒకటే, గ్రామ పంచాయతీ తరఫున ఈ గ్రామంలో ఉన్నటువంటి దాదాపు 7,000 నుండి 8,000 మంది క్యాజువల్స్ ప్రత్యక్షంగా పరోక్షంగా దీంట్లో పనిచేస్తూ ఉన్నారు. వీరందరికీ సపోర్టుగా నేను నిలబడతాను. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా క్యాజువల్స్కి సపరేట్గా అగ్రిమెంట్ జరగాల. సపరేట్గా యూనియన్, రికగ్నైజ్డ్ యూనియన్ కావచ్చు, ఇంకో యూనియన్ కావచ్చు, ఆ యూనియన్స్తో ఇక్కడ ఉన్నటువంటి క్యాజువల్స్కి సంబంధం లేదు. నీకు ఓటు లేదని చెప్పేసి వాళ్ళకి ఎటువంటి అవకాశాలు ఇవ్వనప్పుడు నీకు అక్కడ ఉన్నటువంటి క్యాజువల్స్ మీద అగ్రిమెంట్ చేసే అధికారం ఎవరిచ్చారు మీకు? నేను ఇవాళ చెప్తా ఉన్నాను, అన్నీ మాయ మాటలు చెప్పుకుంటా ఆ రోజు గడుపుకుంటా, ఎక్కడైతే ఎవరైనా క్యాజువల్స్ కొంచెం బలంగా ఉన్నటువంటి క్యాజువల్స్ బయటకు వచ్చి గేట్ మీటింగ్ పెట్టాలన్నా, లేకపోతే వాళ్ళందరూ కొంచెం ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలన్నా వాళ్ళని టార్గెట్ చేసేసి వాళ్ళని లోపల నుండి తీసేసి రకరకాల ప్రయోగాలు చేసి వాళ్ళందరినీ అణిచివేసి వాళ్ళు ఎక్కడ కూడా మీటింగ్ పెట్టుకునే పరిస్థితి లేకుండా చివరికి అందరూ ఒకేసారి కుప్పలాగా కూర్చుంటే ఆ కుప్పను కూడా లేపే పరిస్థితికి తీసుకొచ్చింది కంపెనీ. నేనేం చెప్తున్నానంటే, యూనియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంప్లాయీస్కే న్యాయం చేయట్లేదు అనేది ఎంప్లాయీస్లో ఉన్నటువంటి మాట. నువ్వు అక్కడే వెల్ఫేర్ లేనప్పుడు ఇంకా క్యాజువల్స్ ఓటు ఉన్నటువంటి వాళ్ళకే చేయట్లేదు. ఓటు లేని వాళ్ళకి ఏం చేస్తావు? ఓటు లేని వాళ్ళకి ఇంకా నువ్వు చేసేది ఏం లేదు కదా. మీకు యూనియన్లోనే వాళ్ళ ఓటు లేదు. ఓటు లేనప్పుడు అగ్రిమెంట్ ఎట్లా చేస్తున్నావు నువ్వు? నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, వాళ్ళకు న్యాయం జరగాల. క్యాజువల్స్ ఈ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలుగా దాదాపుగా 15, 20, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల నుండి కూడా క్యాజువల్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎన్నో సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు అంటే వాళ్ళ జీవితకాలం అంతా అయిపోయింది. జీవితకాలం మొత్తం అయిపోయినా కూడా ఒక ఇల్లు కట్టుకోలేకపోతున్నారు, పిల్లలకి సరైన చదువు ఇవ్వలేకపోతున్నారు. ఆ క్యాజువల్ యొక్క పిల్లలకు కూడా బీపీఎల్ స్కూల్లో సరైన సీట్ దొరకట్లేదు. బీపీ1 కావాలన్నా కూడా రికమెండ్ అడుగుతున్నారు క్యాజువల్స్కి. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, రేపు జరగబోయేటటువంటి సంగ్రామంలో ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, పేద మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాల వారందరూ కూడా ఒంటి చేత్తో గెలిపించుకోవడం కోసం అందరు ఏకమయ్యారు. వీళ్ళ ఆటలు సాగవు. వీళ్ళు ఎన్ని కథలు చేసుకుంటూ ఎంత కలుపుకొని వచ్చినా, ఎన్ని కథలు చెప్పినా ప్రజలు వినే పరిస్థితి లేదు. ఎందుకంటే తిరుగుబాటు అనేది స్టార్ట్ అయింది. ఏదో ఒక రోజు స్టార్ట్ అవ్వాలి. అది ఎక్కడైనా వాళ్ళు చేసేటటువంటి అంతానికి మనం ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. అది ఇక్కడ స్టార్ట్ అయింది. ఈ 2025లో ప్రక్షాళన అనేది జరుగుతుంది. క్యాజువల్స్ అందరికీ న్యాయం జరగాల్సిందే. క్యాజువల్స్ యొక్క అగ్రిమెంట్ సపరేట్గా చేయాల్సిందే. యూనియన్కి సంబంధం లేకుండా చేయాల్సిందే. పే స్కేల్ కూడా వాళ్ళకి పెంచాల్సిందే. వాళ్ళ తరఫున పంచాయతీ సర్పంచ్గా మాకు ఇది చేయాలా, అది చేయకూడదని ఏమీ లేదు. గ్రామంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మీద మాకు మాట్లాడేటటువంటి హక్కు ఉంటుంది. ప్రతి ఒక్క మా ఓటరు, ప్రతి ఒక్క గ్రామస్తుడికి న్యాయం చేయాల్సిన బాధ్యత మాకుంది. కాబట్టి ఇక్కడ క్యాజువల్స్ లేకపోతే యూనియన్స్ వేరు, గ్రామ పంచాయతీ వేరు అనేది మాకు ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా వాటి పక్షాన్ని నిలబడి
రాబోయే రోజుల్లో వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కానీ వాళ్ళ వెంటనే ఉంటాను. వాళ్ళకి కావాల్సిన విషయాలు సాధించే వరకు ఇక్కడ ఎక్కడ వదిలిపెట్టను, యూనియన్స్ని వదిలిపెట్టను, కంపెనీని వదిలిపెట్టను కూడా తెలియజేసుకుంటాను.